సో ట్రైలర్ చూసినప్పుడు అయితే ఐశ్వర్య గారు నాకు విజయశాంతి గారు లాగా ఏంటమ్మా యాక్షన్ సీక్వెన్స్ చేశాను. లైక్ అంటే డైలాగ్స్ అయి ఉండొచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ అయి ఉండొచ్చు. సో నాకు కొంచెం అలా కనిపించారు అనమాట. ఆ ఫ్లేవర్ ఏమన్నా విజయశాంతి గారి ఫ్లేవర్ ఏమన్నా అంటే డెలిబరేట్ గా ఎప్పుడు అలా అనుకోలేదండి. ఇలాంటి పల్ల విజయశాంతి గారు ఇలాంటి క్యారెక్టర్ ఆలోచిస్తారేమో భారతీయ ఇట్స్ ఓన్ హెరోన్ క్యారెక్టర్ కాబట్టి ఇప్పుడు డెలిబరేట్ ఎప్పుడైతే అలా రిఫరెన్స్ ఏం పెట్టుకోలేదు. బట్ రాసుకోవడం అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ రాశాను ఆ అమ్మాయికి. భారతీయ అనే అమ్మాయికి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. బేసిక్ ఏంటంటే మామూలుగా స్క్రిప్ట్ రైటింగ్ లో కూడా మనం ఇప్పుడు జనరల్ గా చూసే వాటిల్లో ఇప్పుడు మన తెలుగులో రెగ్యులర్ ఏంటి, ఒక హీరో రోల్ రాసాము అంటే పక్కన రోల్ అంత హెవీగా ఉండదు అనమాట, సింపుల్ గా ఉంటుంది. మేబీ సినిమా అంత బాగా స్ట్రాంగ్ వెళ్ళకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే పక్కన ఉన్న క్యారెక్టర్స్ ని లో చేయడం వల్ల తెలియకుండా ఎక్కడో మూవీ లో అయిపోతుంది అనమాట. బట్ సిరీస్ అట్లా వర్క్ అవుతుంది. ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ప్రూవెన్ కూడా యాక్చువల్గా సిరీస్ వైజ్ అయితే. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంటేనే కథలో వెయిట్ అంత పెరుగుతుంది. సో ఐశ్వర్య గారు, నాకు అసలు మిమ్మల్ని చూస్తే ఐశ్వర్య గారు అని పిలవాలనిపించలేదు, భాగ్య గారిని పిలవాలనిపిస్తుంది. మీ క్యారెక్టర్ అంత బాగా నాకు మైండ్ లో ఇదైపోయింది అనమాట. సో ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్న మూవీ మీ నుంచి ఒక హోమ్లీ లైక్ ఆ టైప్ ఆఫ్ జోనర్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఇప్పుడు డిఫరెంట్ గా ఇందాక నేను అన్నట్టు విజయశాంతి గారి ఫీచర్స్ నాకు మీలో కనిపించాయి అనమాట. సో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఎంచుకోవడానికి అంత బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత యాక్చువల్లీ నేను సంక్రాంతికి ముందే డిజైన్ చేశాను. సో సంక్రాంతి తర్వాత కాదు ఇది. నేను సంక్రాంతి టైంలో ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ 2025 లో రిలీజ్ అయింది మన సంక్రాంతి. 2024 లో షూట్ చేసాము. 2024 ఫిబ్రవరి మార్చికి గ్యారీ వాళ్ళు వచ్చి నాకు నరేట్ చేశాను. సో అది అప్పుడే జరిగింది. సో ఇట్స్ నాట్ ఆఫ్టర్ సంక్రాంతి నేను ఓకే కమ్ ఆన్ గ్యారీ ఒక బాగా రెబల్ గా ఒక క్యారెక్టర్ చేద్దామని ఒక డెసిషన్ మాత్రం కాదు. సో దాని ముందే జరిగింది. అండ్ ఐ రియలీ లైక్డ్ సిరీస్. ఆయన చెప్పిన ఫుల్ కథ. సిరీస్ అంటేనే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఒక్క పర్టికులర్ ఒక కోర్ ఐడియా ఒకటి ఉంటుంది, కానీ దాని చుట్టూ జరుగుతున్నది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో అలాంటి సిరీస్ లో ఉండడం ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ ఇన్ ఒక మంచి సినిమాలో ఉండాలి. మొత్తం లేడీ ఓరియంటెడ్ సిరీస్ అని అయితే చెప్పొచ్చా? నో డెఫినెట్లీ నాట్. అదే ఇప్పుడు నేను చెప్తాను కదా, ఐరానిక్ పార్ట్ ఇస్ దేర్ ఓన్లీ 2 ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ ఎంటైర్ సిరీస్. రెండే ఫీమేల్ క్యారెక్టర్లు ఉంటాయి, కానీ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే మీరు చూస్తే కరెక్టే, ఆ రోజు ఈ మనిషి చెప్పింది కరెక్టే అంటారు. ఇతని వైఫ్ ఒక అమ్మాయి పేరు వచ్చి అమ్మాజీ భారతి. రెండే ఫీమేల్ క్యారెక్టర్, కానీ వాళ్ళు ఇంపాక్ట్ పర్టికులర్ గా భారతి రోల్ ఇంపాక్ట్ ఎలా అది అసలు నేను అందుకే నేను నా స్టేజ్ మీద కూడా అదే అన్నాను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు ఇంత ఇలా చెప్తున్నారంటే నాకు చూడాలని ఆ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీకు ఆ ఫీలింగ్ ఉంటుందండి నెక్స్ట్ ఏం జరుగుతుందని. ఫస్ట్ 2 తర్వాత ఇంకా 3rd ఎపిసోడ్ నుంచి మీరు ఆపరు. యూ విల్ గో ఇన్ అ ఫ్లో అంటిల్ ద ఫినాలే. దట్స్ హౌ వి మేడ్ ఇట్, అండ్ యూ విల్ హ్యావ్ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ సిరీస్. దట్స్ వాట్ వీ కెన్ సే ఫర్ షూర్.